పీరియడ్స్ అన్నీ కరెక్ట్గా వస్తున్నాయి కానీ స్టిల్ నేను ప్రెగ్నెంట్ అవ్వట్లేదు. సో దిస్ ఇస్ వాట్ మెనీ ఆఫ్ ద మ్యారీడ్ విమెన్ ఆర్ టాకింగ్ అబౌట్ నౌ. సో డైలీ అట్లీస్ట్ ఇద్దరు ముగ్గురు ఇలాంటి పేషెంట్స్ మాకు వస్తూ ఉంటారు. పీరియడ్స్ నాకు కరెక్ట్గా వస్తున్నాయి మేడం, నాకు ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు, నా దాంట్లో ఏం ప్రాబ్లం ఉంది. స్కాన్ చేస్తే స్కాన్ కూడా బాగుంటుంది, పీరియడ్స్ టైంకి వస్తూ ఉంటాయి. సో మెన్స్ట్రుయేషన్ ఈజ్ నాట్ అ సైన్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. సో మెన్స్ట్రుయేషన్ కరెక్ట్గా రావటము ఇవన్నీ కూడా ఇన్ఫర్టిలిటీ ఉంది అని ఖచ్చితంగా చెప్పే సిమ్టమ్స్ అన్నీ కావన్నమాట. సో దెర్ ఆర్ మెనీ మోర్ థింగ్స్. సో మెన్స్ట్రుయేషన్ సరిగ్గా వచ్చినా దాంట్లో మనం చూసుకోనిది ఏంటంటే ఎగ్ క్వాలిటీ ఎలా ఉందో తెలీదు, అండ్ ఆ ఓవ్యులేషన్ టైంకి జరుగుతుందా అనేది. దే ఓన్లీ గెట్ మెన్సెస్ బట్ సమ్ టైమ్స్ దే వోంట్ రిలీజ్ ద ఎగ్ రిలీజ్ అవ్వకున్నా సరే కొంతమందికి పీరియడ్స్ వస్తూ ఉంటాయి. సో అసలు ఆ సైకిల్లో ఎగ్ విడుదలైందా ఈ విషయం తెలీదు, ఒకవేళ విడుదలైతే క్వాలిటీ తెలీదు. సో ఇన్ని విషయాలు మనకు తెలియవు అనమాట. సో మెన్స్ట్రుయేషన్ అనేది ఒక ఫీమేల్ ఒవేరియన్ సైకిల్కి యూట్రైన్ సైకిల్కి రిలేటెడ్ అయిన బ్లీడింగే తప్ప మెన్స్ట్రుయేషన్ ఇర్రెగ్యులారిటీ ఉంటే చాలామందికి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చేస్తుంది. ఇర్రెగ్యులర్ ఉన్న ప్రతి వాళ్ళు ఇన్ఫర్టైల్ కారు, అలానే రెగ్యులర్గా ఉన్న ప్రతి వాళ్ళు ఫర్టైల్ కారు. సో వీ హ్యావ్ టు ఆల్వేస్ కోరిలేట్ విత్ ద స్కాన్. మీరు స్కాన్ చెక్ చేసుకోండి, ఏఎంహెచ్ లెవెల్స్ చెక్ చేయండి, మీ థైరాయిడ్ ఎలా ఉంది, షుగర్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేసుకోండి. ఇవి చూసిన తర్వాత దెన్ యూ ఆల్సో హ్యావ్ టు ప్లాన్ ఫర్ ద హస్బెండ్ స్పర్మ్ కౌంట్ అండ్ దెన్ యువర్ ట్యూబ్ టెస్ట్. సో ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే అప్పుడు మనకి ప్రెగ్నెన్సీ ఈజీగా అందుతుంది. సో 3 ఇంపార్టెంట్ థింగ్స్. ఫస్ట్ ఇస్ ఎగ్ కరెక్ట్గా విడుదలవ్వటం, స్పర్మ్ కౌంట్ కరెక్ట్గా ఉండటం, మోటిలిటీ కరెక్ట్గా ఉండటం, థర్డ్ వన్ ట్యూబ్స్ ఓపెన్ ఉండటం. ఇవి 3 కరెక్ట్గా ఉన్న వాళ్ళలో 80% ప్రెగ్నెన్సీ వస్తుంది. కానీ ఇన్ఫర్టిలిటీ కపుల్లో కూడా చాలా మందికి ఈ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని చూపిస్తారు, మేడం ఇన్ని చోట్ల తిరిగాము అన్నీ బాగున్నాయి అంటున్నారు, ప్రెగ్నెన్సీ రావట్లేదు. దిస్ ఇస్ కాల్డ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. దీంట్లో మేజర్ రీజన్ వచ్చేసి క్వాలిటీ ఆఫ్ ద ఎగ్. మనకు ఎగ్ క్వాలిటీ చెక్ చేసుకోవడానికి ఏ టెస్ట్ ఉండదు. చాలామంది ఏఎంహెచ్ టెస్ట్ అనేది ఎగ్ క్వాలిటీ టెస్ట్ చేసే టెస్ట్ అని అనుకుంటారు. బట్ ఏఎంహెచ్ టెస్ట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఒవేరియన్ రిజర్వ్ ఎంత ఉంది తెలుసుకోవడమే తప్ప ఎగ్ క్వాలిటీ బాగాలేదు అని కాదు. సో లో ఏఎంహెచ్ ఉంది మేడం అంటే నా ఎగ్ క్వాలిటీ బాగాలేదా, నేను డోనర్ ఎగ్ తీసుకోవాలా అని కూడా అడుగుతారు. సో AMH only tells about the number of eggs you have but not egg quality. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళలో మేజర్ రీజన్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ వచ్చేసి oocyte క్వాలిటీ. ఈ ఎగ్ క్వాలిటీ మనం తెలుసుకోలేం. జనరలీ 36-37 ఇయర్స్ తర్వాత ఎగ్ క్వాలిటీ డ్రాప్ అయిపోతుంది. బట్ యంగ్ పీపుల్లో కూడా క్వాలిటీ డ్రాప్ అవుతుందంటే వీ హ్యావ్ టు డీప్ డైవ్ ఇన్ కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సి వస్తుంది, వై దిస్ ఇస్ హ్యాపెనింగ్, అండ్ ఏమన్నా మెడిసిన్స్ పెడితే యాంటీ ఆక్సిడెంట్స్ పెడితే ఇంప్రూవ్ అవ్వచ్చా, ఆర్ లాస్ట్ రిసార్ట్లో మీకు డోనర్ అవసరం పడుతుందా, ఇవన్నీ చూసుకుంటాం. స్పర్మ్ కౌంట్ కూడా అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా, కౌంట్, మోటిలిటీ, మార్ఫాలజీ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. దీంతో పాటు ఫ్యూ పీపుల్ who are chronic smokers, who are diabetics, they may require DFI testing అంటే DNA fragmentation testing వీళ్ళల్లో అవసరం అనమాట. సో ఇవి చాలా మంది చేసుకోరు కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదని బాధపడుతూ ఉంటారు. సో కొన్ని అడ్వాన్స్డ్ టెస్ట్లు చేస్తే వీళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది అనేది తెలుస్తుంది. అండ్ ఇంకొక ముఖ్యమైన టెస్ట్ ట్యూబ్ టెస్ట్, SIS అంటారు. ఇది HSG అంత పెయిన్ఫుల్ కాదు, జస్ట్ మీకు మెన్స్ట్రువల్ పెయిన్ కంటే కొద్దిగా ఒక 2 to 3 times ఎక్కువ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఈ సింపుల్ టెస్ట్తో మీ 2 ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అని వెంటనే 2 minutesలో మనకు తెలిసిపోద్ది అనమాట. సో ట్యూబ్స్ క్లియర్ చేసుకున్న తర్వాత స్పర్మ్ కౌంట్ బాగుంది అంటే దెన్ oocyte క్వాలిటీలో ప్రాబ్లం ఉంది ఆర్ DNA ఫ్రాగ్మెంటేషన్ ఏమైనా అవ్వచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. సో కొంతమందికి ఏంటంటే ఫర్టిలైజేషన్ జరగదు, అంటే ఎగ్ స్పర్మ్ మీట్ అవ్వవు ఎంత చేసినా సరే. సో వీళ్ళలో IUI చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు, బట్ స్టిల్ ఎగ్ స్పర్మ్ మీట్ అవ్వట్లేనప్పుడు IUI చేసినా కూడా ప్రెగ్నెన్సీ రావడం కష్టం. సో వీళ్ళకు ఓన్లీ సొల్యూషన్ వెన్ దెర్ ఇస్ అ ఫర్టిలైజేషన్ ప్రాబ్లం, అది IVF. మనమే స్పర్మ్ని ఎగ్ లోపల పంపిస్తాం. మరి ఫర్టిలైజేషన్ ప్రాబ్లం ఉందని ఎలా తెలుసుకోవాలి? జనరలీ మ్యారేజ్ అయ్యి ఒక 2 years 3 yearsలో ఒక్కసారన్నా అమ్మాయి కన్సీవ్ అబార్షనో లేదా ఒక్కసారైనా ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రావటమో లేదా కన్సీవ్ అయ్యి తొందరగా వెంటనే విదిన్ మళ్ళీ 2-3 daysలో పీరియడ్స్ రావటమో ఇట్లాంటి ఏదో ఒక సైన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కనిపిస్తుంది. బట్ వీళ్ళల్లో అసలు ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన సిమ్టమ్ వాళ్ళకు ఉండదు. నాట్ ఈవెన్ నాజియా, నాట్ ఈవెన్ అ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్, నాట్ ఈవెన్ అబార్షన్. సో ఇలాంటి వాళ్ళల్లో మనం ఇది సస్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో అసలు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉంది, ఫర్టిలైజేషన్ ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళలో ఉన్నాయి అని. ఇలాంటి వాళ్ళు బెస్ట్ ICSI ద్వారా 70% ఛాన్స్ కన్సీవ్ అవ్వచ్చు.
సో మీకు అన్ని రిపోర్ట్స్లో నార్మల్ ఉండి స్టిల్ యు ఆర్ నాట్ కన్సీవింగ్, దెన్ దిస్ కుడ్ బి ద కాజ్ ఫర్టిలైజేషన్ డిఫెక్ట్ ఆర్ ఎగ్ క్వాలిటీ ఆర్ ద స్పర్మ్ ఫంక్షన్స్. సో ఇవి తెలుసుకోవాలి అంటే యూ ప్లీజ్ కన్సల్ట్ ఎనీ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఆర్ అ గైనకాలజిస్ట్ నియర్ యూ. వాళ్ళు మీకు డీటెయిల్డ్గా అన్నీ చెప్తారు. దాన్ని బట్టి దే విల్ డిజైన్ యువర్ ప్రోటోకాల్ అండ్ మీకు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.